చండీ సప్తశతి 700 శ్లోకాలు ఉంటాయి మొత్తం కూడా. ఆ 700 శ్లోకాలన్నింటినీ కూడా మంత్రాలుగా భావన చేయాలి అని చెప్పని అంటున్నారండి. ఎందుకు మంత్రాలుగా భావన చేయాలి? శ్లోకాలు పురాణాల్లో ఉంటాయి, మంత్రాలు వేదంలో ఉంటాయి. వేద మంత్రాలు హోమం చేస్తారు, శ్లోకాలు హోమం అనేది ఎక్కడా లేదు. ఎందుకు ఇప్పుడు హోమం చేసుకునే అర్హత దీనికి ఎలా వచ్చింది అని అడిగితే, అష్టాదశ పురాణాల్లో మార్కండేయ పురాణం ఒకటి. ఆ మార్కండేయ పురాణం కూడా మొత్తాన్ని హోమం చేసుకునే అర్హత ఎక్కడా రాలేదండి. ఒక్క చండీ సప్తశతికి మాత్రమే ఇచ్చాడు వ్యాసుల వారు. ఎట్లా ఇచ్చారు ఏమిటి అంటే, ఈ మంత్రోపాసన విధానం అందరికీ ఉండదుగా స్వామి, మరి మామూలు జనం పరిస్థితి ఏమిటి అని అడిగితే, ఆ మంత్రాలనే బీజ రూపాలలో ఉండేటట్టుగా శ్లోక రూపంలో నేను తయారు చేస్తానయ్యా, అదైతే అందరూ చదువుకోవచ్చు, మంత్రం కూడా దాంట్లోనే చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. అంటే ఉపాసనా విధానాన్ని పురాణంలో కూడా చూపిస్తూ ఉన్నారన్నమాట. చూడండి, మన హైందవ ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం అది. ఎంతో మంది 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు. అంతమంది దేవతలు ఎట్లా ఉంటారండి? ఒక్కడే దేవుడు కదా అని మాట్లాడతారు పిచ్చి మగాలు. తెలియని విషయం ఏంటంటే, అలాంటి వాడు ఎవరైనా కనపడితే, ఒరే పిచ్చివాడా, ఒక్కడే దేవుడు అనుకుంటే నువ్వు వాడిని ఒక్కడనే పట్టుకుని వెళ్ళాడాలి. కానీ మాకింతమంది దేవుళ్ళు, చెట్టును పూజిస్తాం, పుట్టను పూజిస్తాం, రాజుని ప్రేమిస్తాం, అన్ని రకాలుగా. అంటే నేను ఏది పట్టుకున్నా తరించిపోతా, నువ్వు ఒక్కదాన్నే పట్టుకుని వెళ్ళాడుతున్నావు అక్కడ. కాబట్టి అట్లా కాదండి. ఇక్కడ మొత్తం 18 పురాణాల్లో ఏ పురాణం పట్టుకున్నా కూడా తరిచిపోయేటట్టుగా వ్యాసుల వారు రాశారు అనేది లెక్క. రామాయణం రామాయణమే, మహాభారతం మహాభారతమే, దేని గొప్పదనం దానికే ఉంది. అట్లనే చండీ సప్తశతిలో 700 శ్లోకాలు. ఆ శ్లోకాలు మొత్తం కూడా ఒక మనువు యొక్క చరిత్ర అన్నాడు. ఎట్లా? మొదటి శ్లోకంలోనే తెలిసిపోతుంది. సావర్ణి సూర్య తనయో యో మను కథ్యతే అష్టమః నిశామయ తదుత్పత్తిం విస్తరాద్ గతతో మమ అన్నాడు. అంటే సావర్ణి అనే సూర్యుని యొక్క కుమారుడయ్యా, ఆయన మన మన్వంతరాలు అని చెప్పని ఉంటాం, కాలానికి టైం అన్నమాట. ఆ మన్వంతరానికి అధిపతిగా అయ్యాడు. ఆయన యొక్క చరిత్ర చెబుతాను వినండి అని చెప్పని అన్నాడు. ఇది కథ ప్రకారంగా చదువుకుంటూ వస్తే, మరి దీంట్లో ఉపాసన ఎక్కడున్నదండి? శక్తి ఎలా వచ్చింది అక్కడ? ఆ సావర్ణి అనే సూర్యుడి కొడుకు మనకి 8వ మనువు అయ్యాడు. ఆయన చరిత్ర చెప్తాను వినయ్యా స్వాహ. ఏమొచ్చింది? శక్తి వల్ల బీజం లేదు, ఏమీ లేదు. ఎట్లా ఉన్నది అంటే, ఉపాసనా విధానం తెలిసినటువంటి మహానుభావుడు వ్యాసుల వారు చెప్పారు అన్నమాట. సావర్ణి, సా అంటే సంస్కృతంలో ఆమె, వర్ణి అంటే అక్షరం, ఆయన అక్షరం ఓంకారం, ఆమె అక్షరం ఏమిటి అని అడిగితే తాం పద్మిని అని చెప్తా. అంటే ఈంకారం అమ్మవారి అక్షరం అట. సావర్ణి అంటే ఈంకారం అని చెప్పని అన్నాడు. సూర్యతనయ, సూర్యుడి నుంచి వచ్చేది ఏమొస్తుంది? వేడి వెలుగు. అవి రెండు అగ్నిహోత్రుడి దగ్గర నుంచి వస్తుంది. అంటే అగ్ని బీజం పెట్టరా అబ్బాయి అన్నారు. తర్వాత రకారం అగ్ని బీజం. సూర్యతనయ యో మనుహు కథ్యతే అష్టమః. మనుహు అంటే మంత్రము అని అర్థము. యకారము నుంచి అష్టమః 8వదైనటువంటి అక్షరమే మంత్రమురా అన్నాడు. అక్షరాలు అందరూ చదువుకున్నాం కదా, ఒకసారి లెక్క వేయండి. యా రా లా వా శ ష స హ. 8వది హ, హకారం కలపమని చెప్పని అంటున్నాడు. ఏమొచ్చింది? యో మనుహు కథితే అష్టమః నిశామయ తదుత్పత్తిం విస్తరాద్ గతోమమ. ఓ బాధలో ఉన్నవాడా, దాని ఉత్పత్తి ఎలా జరిగిందో నీకు చెప్తారా వినబ్బాయి అన్నాడు. దేని ఉత్పత్తి? పైన చెప్పిన 3 అక్షరాలు కలపాలి అనేది లెక్క. ఈం రాహ. ఏం అర్థం కాలేదు అక్కడ. మనకు పెద్దవాడు చెప్పే మాట, వెనక ముందు 2 వైపుల నుంచి చూడాలరా నీ క్లారిటీ వస్తుంది అని చెప్పని అంటున్నారు. ఎప్పుడు ఈ రోజున్న వాళ్ళకి ఒకటే వైపు ఆలోచిస్తాం. పోతే ఎలా పోతే కాదురా, నువ్వు వస్తే కూడా చూసుకోవాలి కదా. అట్లా 2 రకాల ఆలోచనలు చూడాలి అని చెప్పని ఇటు నుంచి కూడా చెప్పి చూస్తే హా రా ఈం కలపండి, హ్రీం అని వచ్చేసింది. అంటే మొదటి శ్లోకంలో ఉన్నటువంటి బీజం హ్రీంకారం, భువనేశ్వరీ దేవికి సంబంధించింది అన్నమాట. దశమహావిద్యల్లో ఒక మహావిద్య ఆవిడ. అట్లా 700 బీజాలు ఉన్నాయి. వీటిలో అన్నీ మనం చెప్పుకోవడానికి మహర్షులు ఎక్కడ అనుమతి ఇవ్వలేదు. సాధ్యమైనంత వరకు ఎక్కడ కుదిరితే అక్కడ ఆ అమ్మవారి యొక్క వైభవాన్ని మాట్లాడుకుంటూ మనం వ్యవహారం కార్యక్రమం చేసుకుందాం. ముందుగా జగన్మాతకి నమస్కారం చేసుకోండి ఒక్కసారి. ఓం మాతరమే మధుకైటభగ్ని మహిష ప్రాణాపహారోద్యమే హేలా నిర్మిత ధూమ్రలోచనవధే హే చండముండార్దిని నిశేషీ కృతరక్తబీజదనుజే నిత్యే నిశుంభాపహే శుంభధ్వంతిని సంహరాసు దురితం దుర్గే నమస్తేంబికే. ఓం అశ్యశ్రీ అర్కరాస్తోత్ర మహామంత్రస్య విష్ణు ఋషయానుష్ఠ చందా మహాలక్ష్మీ దేవతా జగదంబా ప్రీత్యర్థే సప్తశతీ హవనే వినియోగః. ఓం నమశ్చండికాయై మార్కండేయ ఉవాచ స్వాహా. ఓం జయంతి మంగళాకాళీ భద్రకాళీ కపాలిని దుర్గా క్షమాసి మాధాత్రి స్వాహా సుధానమోస్తుతే స్వాహా. జయత్వం దేవి చాముండే భూతాత్యహారిణి జయ సర్వగతే దేవి కాళరాక్షనమోస్తుతే స్వాహా. మధుకైటభ రక్తబీజవదే దేవి చంద్రముండ వినాదిని రూపదే
అయ్యా ముగ్గురు అమ్మవార్లు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. ఈ ముగ్గురు అమ్మవార్లు కూడా మనకు ఫోటోల్లో కనిపించినట్టు 4 చేతులతో విష్ణుమూర్తి పక్కన ఉండేవాళ్ళు కాదు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి మనకు కనిపించే వాళ్ళు ఎవరు? సృష్టి స్థితి లయకారకులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల భార్యలు మనకు కనిపించేది. కానీ అసలు ముగ్గురు అమ్మవార్లు కూడా ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి ఈ మూడింటికి అధిష్టాన దేవతలు 18 భుజాలతో ఉంటారట ముగ్గురు కూడా. వాళ్ళకి నమస్కారం చేసుకోండి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి నమః అనుకోండి. ఓం ధ్యానం. ఓం ఖడ్గంచ క్రగదేశ పరిఘాన్ శూరం కుశండే శంఖం సంప్రదేం కరై శ్రేణయం సమాకభూజావృతాం లీలాస్మద్యుతమాచ్య పాదదశకాం దేవే మహాకాళికాం యావత్తౌ సమిదే హరౌ కమలజౌ కైలం అక్షత్ర పరచో కదేశ పరిజాన్ వన్మంతరం కొట్టికాం తాంబూలాది సర్వోపచారాన్ని పరికల్పయామి నమః స్వాహా. అయ్యా అమ్మవారికి నమస్కారం చేసుకోండి. చండికాయ ఇదన్న మమ అంటూ వేస్తూ ఉండండి. మీరు ఇప్పుడు వేయకండి, ఫస్ట్ నెయ్యితో స్వాహా 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 స్వాహా
చెప్పండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే సర్వస్య ఆర్తి హరే దేవి నారాయణి నమోస్తుతే సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యః త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. ముగ్గురికి నమస్కారం. మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి. అయ్యా మమ అనుకోండి. యమానస్య మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ప్రీత్యర్థే సప్తశతి హవనేతి నియోగః. ఓం అశ్వత్ని ఓం విద్యుద్ధ మతం ప్రభాం భగవతి సందసితాం బీజాం కన్యావై కరవావగేణ सर्वस्वात्मिकायै श्री चित्ते परादेवतायै ताम्बूलादि सर्वोपचारान् परिकल्पयामि नमः स्वाहा. ओम श्री ब्रह्मजय सत्या ब्रह्मार्थिकाय महाकाली देवता नंदजातकी दक्षिणोदिका बीजम् अग्निस्तम्भं सुवेद स्वरूपं श्री महाकाली प्रीत्यस्य हवनेन योगः ज्ञानं कट्टञ्चकर्यते श्रीकां ज्वलं सुनिन्दिरा మొదటి చరిత్ర ప్రారంభమైంది. మొదటి చరిత్రకి మహాకాళి అమ్మవారి అధిష్టాన దేవత. ఈవిడని మహామాయ అంటారు. ఇచ్ఛాశక్తికి గుర్తు అన్నమాట. ఈవిడ మనస్సు మీద నిగ్రహాన్ని ఇస్తుంది. మనం బతికున్నాము అంటానికి గుర్తేమిటి? గాలి పీలుస్తూ ఉండడం. వారం రోజులైందని భోజనం చేయలేదు అంటే బాధ లేదు. 10 రోజులైందండి నీళ్లు తాగట్లేదు అన్నా పెద్ద విషయం కాదు. 5 నిమిషాలైందండి ఊపిరి తీసుకోవట్లేదు అంటే అది పెద్ద విషయం అన్నట్టు లెక్క. ఏమండి? అట్లా మనం మెరుగవుతూ ఉన్నంతసేపు మనం తీసుకుంటున్నాం, వదిలిపెడుతున్నాం, మనకు తెలుస్తుంది. మరి నిద్రపోయినప్పుడు ఆ ఊపిరి తీసుకోవడం వదిలిపెట్టడం ఎవరు చేయిస్తున్నారు? ఆవిడే మహామాయ. ఆ మహామాయ అమ్మవారు ఏది పట్టుకోవాలనుకున్నా, ఏది వదిలిపెట్టాలనుకున్నా ఆవిడ అనుగ్రహం కావాలి. చాలా విషయాలు మనం వదిలేయాలి అనుకుంటాం. హోమం దగ్గర కూర్చున్నాం, వేరే ఆలోచనలు రావద్దు, వేరే విషయాలు మాట్లాడొద్దు అనుకుంటాం. కానీ ఆలోచనలు వస్తున్నాయి, మాట్లాడుతూనే ఉన్నాం. అట్లా వద్దు అనుకున్న దాన్ని ఎలాగైతే అమ్మవారు చేయిస్తుందో అట్లానే కావాలి అనుకున్నవి కూడా మాతో చేయించు తల్లి. నమస్కారం చేయండి. మహామాయాయ ఇదన్నమమ. ओम नमस्ते ओम ऐं मार्कंडेयवाच स्वाहा सावर्णे सूर्यतनयो योमरक्षते स्वाहा महामायानुभावेन यथा मन्वन्तरादिभासभूमागतसावर्णे स्वाहा स्वारोचिषेन्द्रे पूर्वं चैत्रवंशमुद्भवः श्रुतो नाम राजा वसुमते श्रीमन्त्रे स्वाहा तस्य तेर्भवद्युद्धामति दण्डिनः न्यूने स्मृते गोला विध्वंस विद्यतः दुष्टदुर्लस्य दुरात्मभिः कौशवलं चावलं तथापि सपुरे तथा स्वाहा तदुरासमद्राक्षि दुर्यस्य मेधसः प्रशान्त स्वापदाकिन्नं मनुष्योपसोपितं स्वाहा तत्र मत्वा कृष्णचेतनः मत्पूर्वैः पालितं पूर्वं मया हीनं ब्रह्मितत् स्वाहा मम मेरव संयातकानवकानुष्यते मां तथा अनजं साधन्न भोजनैः स्वाहा स्वाहा
भवतः स्नेहमनुमत्नादिमानसं स्वाहा वैश्य उवाच स्वाहा एवमेतदाप्राह भवानः गतं वच स्वाहा करोमि न वदामिमोनि श्रोतापनः येषु सन्त्यज्यपि दुस्नेहं धनं लुब्धे निराकृत स्वाहा हार्दञ्च हाजन्तु निर्मलः किं मे तन्नापि जानामि जाह्नवी महामते स्वाहा यत्प्रेम प्रवणन्ति सभ्यगुणे सभ्यवर्धने तेषां कृते मे दिशा जोगवरतेजनाय स्वाहा तेषु निष्ठुरं स्वाहा मार्कण्डेय उवाच स्वाहा ततो विप्रं तमुपस्थितौ स्वाहा आकाशचक्रतवेश्य पार्थिवौ स्वाहा इच्छामेकं वदस्वद स्वाहा दुःखायेत् मे मनसः स्वचित्ताय तथा विना नमस्मङ्गतराय राजागे शक्रे ज्ञानतोऽपि राज्ञस्किमेतन्नो निसन्तमानयं नारे विस्तभोजितः स्वाहा भजनेन च सञ्जक्तस्तेषां अष्टदोषोऽपि विषये मुद्वाक्ष्यमानतो तत्किमेतन्महाभागयन्मोहगणिनोर्पे स्वाहा भवत्येष विवेकानस्य मूढता स्वाहा ऋषिर्वाच स्वाहा विषयश्च महाभागयाति देवाता प्राणिरागे निद्राता वन्दासुता प्रे स्वाहा यतो हि ज्ञानिनः सर्वे पशुपक्षी मृगादयः ज्ञानं च तन्मनुष्याणां यत्तेषां मृगपक्षिणां स्वाहा ज्ञाने विदति पश्येतान् पतङ्गान् शापयन्ति स्वाहा मोक्षार्थः मोहा विद्यमानानभिक्षुधा मानसा मानजा व्याघ्रसाभिलाषास्तान् प्रति स्वाहा महामाया प्रभावेन संसारसंसारिणः तन्नादुष्मयकार्य योगनिन्दादिगत्पदेः स्वाहा महामाया हरेश्चैषा तया समोच्यते जगतो ज्ञानिनां वेदान्ते दैवी भगवती स्वाहा अनादाकृस्य मोहाय महामाया प्रयच्छते जगते चराचरं स्वाहा प्रसन्ना वरदानृणाभवतिमुक्तये सा विद्या परमामुक्ते हेतुभूतासनादने स्वाहा संसारबन्ध हेतु च सैव सर्वेश्वरेश्वरी स्वाहा देवी महामायत्यां भवान् स्वाहा ब्रवीति कथमुत्पन्ना सा कर्म स्याच्चकिञ्चाः यत्प्रभादेवी यस्वरूपाय स्वाहा तत्सर्वं श्रोतुमिच्छामि तत्त्वं ब्रह्मविदाम्बर स्वाहा नित्येव सा जगन्मूर्तिस्तया सर्वमिदं ततं स्वाहा उत्पन्ने आलोके सा नित्याभिधीयते योगनिद्राय विष्णु जगत्यान्निवीकृते स्वाहा विष्णुकर्णमनोद्भूतो हरित ब्रह्माण्डमत्युनाभिकमले विष्णुस्तो ब्रह्मा प्रजापति स्वाहा भोजनार्थाय हरे हरि नेत्रकृतालयां विश्वेश्वरं जगद्धात्रं संहारकारिणीं स्वाहा भगवते विष्णुरतुरां तेजसा प्रभु स्वाहा ब्रह्मोवाच स्वाहा स्वाहात्मं स्वधात्ममेव चत्कारस्वरात्मिका स्वाहा सुधात्मक्षरे नित्येता मात्रात्मिका सदा अर्धमात्रास्तदा नित्याय अनुचार्या विशेषदा स्वाहा तमेव संज्ञा सावित्री त्वं देवी जननी परा त्वयि तद्धार्यते त्वं त्वयि तत्सृज्यते जगत् स्वाहा त्वयि तत्पाल्यते देवी तमस्यन्ते च सर्वदा विशिष्टो सृष्टिरूपा संस्थितिरूपा च पालने स्वाहा समृद्धिरूपान्ते जगतोऽस्ति जगन्मये महाविद्या महामाया महावेदा महामोहा च भवती महादेवी महासुरी प्रत्यक्ष सर्वस्य गुणत्रय विभाविनी स्वाहा लज्जा पुष्टित धातुष्टम शांति क्षांति रेवजा खड्गिनी सूलिनी घोराकृति च खंडिता स्वाहा परापराणां परमात्मेव रमेश्वरी च किञ्चिकजिद्वस्तु सदसत्त्वा अखिलात्मिके स्वाहा तोऽपि निद्रावतं नेतगस्वां सौदविहेश्वरः विष्णु शरीरग्रहणम् अहमीशान एव च मोहयेतौ दुरादर्शावसुरोपदुकेणभो दक्षजगस्वामि नियतामुचितौलतो स्वाहा ऋषिरुवाच स्वाहा विष्णो प्रबोधनार्थाय निहन्तं मृगेण बहु नेत्रासनाशका भाव हृदयेभ्यः कठोर
పంచవర్షసహస్రాణి लोक्यदाभ्यां गदितो भगवान् ब्रह्मलेक्षणः आवाद्य यत्नोऽपि सलिलेन परिप्रदा स्वाहा सङ्कटकृता कृत्वा विक्रेण वेदिने जिग्नेषु सीतयो मार्कंडेय पुराणे ओम मध्यम चरित्रस्य विष्णु ऋषि महालक्ष्मी देवता ओम नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृते भद्रायै नीलावृतस्मरायै हरिमायै सवायै सायिनायै सत्यजायै पार्वती जानिशात्यै जय महाकाली देव्यै नागवल्ली जलसंयुतं सकंकुमाक्षत पुष्पैरभ्यर्चितं सकृतं सवस्त्रं सतोषं शिवं कपित्थफलमहाहुतिं समर्पयामि नमः जगदम्बा महाराज्ञी जय 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 हे जगदम्बे भक्तवत्सले वरावरे वरावरे हर नमः पार्वती पतये हर हर महादेव हर हे कालिका मैया की जय ओम मध्यम चरित्रस्य काली అయిపోయింది महालक्ष्मी अम्मवार